నిజంగా వైసీపీ వైపో, టీడీపీ, జనసేన వైపో తీసుకోకుండా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్‌గా ఆలోచించండి మీరు. ఎవరైతే ఈ కాదంబరి జత్వాని అనేటువంటి అంశం ఉందో, ఆ అంశం డెఫినెట్‌లీ అడ్రెస్ చేయాల్సినటువంటి అంశం. ఒక ఒక వ్యక్తికి గావచ్చు, ఒక ఆడైనా, మగైనా ఒక వ్యక్తికి గావచ్చు, గుంపు ఆఫ్ సమూహానికి గావచ్చు, ఏ రకమైనటువంటి ఇబ్బందొచ్చినా ప్రభుత్వాలైనా, యాస్ ఎ హ్యూమన్ బీయింగ్స్ మనమైనా ముందుకు అడుగేయాలి. వాళ్ళకి మనం సాయం చేయాలి. బేసిక్ అది. రేపు నాకొస్తే మీరొస్తారు, మీకొస్తే మేమందరం వస్తాం. ఇట్స్ ఏ హ్యూమన్ ఇంటాక్ట్ అట్లా ఉండాలి. కానీ ఆటవిక ప్రపంచపు పోకడలు విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు అంటే హ్యూమన్ హ్యూమన్ స్టార్టింగ్ దశలో మనిషి క్రూరత్వంలోంచి కాస్త సివిలైజేషన్, నాగరికత ఇవన్నీ వచ్చి బెటర్ అవుతూ మళ్ళీ అటేపే వెళ్తున్నాడు. విత్ నాగరికత, విత్ సివిలైజేషన్ మళ్ళీ అడవుల్లో మనిషిలా ప్రవర్తించడం జరుగుతుంది ఈ మధ్య. లేదంటే ఇంతమంది ఐఏఎస్‌లు అదే ఇంతమంది పోలీసులు, సీపీలు, ఐఏఎస్‌లు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ముంబై వెళ్లి ఆ అమ్మాయిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి అత్యంత క్లోజ్ అయినటువంటి ఫ్రెండ్ జిందాల్ కోసం అదంతా చేయడం ఏంటి? ఖచ్చితంగా జరిగింది. అసలు ఆ అంశం జరగలేదు అని నేను ఏ రోజు కూడా అనను. ఖచ్చితంగా జరిగింది. ఆ అమ్మాయిని పిలిపించడం గావచ్చు, ఆ అమ్మాయితో కంప్లెయింట్ ఇప్పించడం గావచ్చు, ఆ అమ్మాయి కన్నీరు పెట్టుకొని మీడియాతో మాట్లాడడం గావచ్చు, ఇవన్నీ హైలీ అప్రిషియబుల్. ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా అలాగే చేయాలి, చేశారు. కొంతమంది పిచ్చి కొడుకులు అపోజిషన్‌కి సంబంధించినటువంటి మూర్ఖులు ఎట్లా మాట్లాడుతున్నారంటే, చంద్రబాబు నాయుడు తన హామీలు నెరవేర్చుకోలేకపోతున్నాడు కాబట్టి కవరింగ్ ఇది చేస్తున్నాడంట. ఏమన్నా బుర్రుందా? ఎలక్షన్ టైమ్‌లో చెప్పండి వింటాం అబ్బా మీ సొల్లు. టీడీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, వైసీపీ అయినా ఎలక్షన్ టైమ్‌లో చెప్పండి మీ సొల్లు వింటాం. దాన్ని బేరీజు వేసుకొని మీరు చెప్పేది సొల్లా ఏదా అనేది మేము ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి మేము ఓటేస్తాం మీకు. ప్రతిసారి అదేనా డైవర్షన్ ఇప్పుడు ఎవడు పట్టించుకుంటాడు? ఎలక్షన్ ముందు సంవత్సరమే పెద్ద మ్యాటర్ అంతే. ఈలోపు ఎవ్వడు చంద్రబాబు ఏం చేశాడు, జగన్ ఏం చేశాడు ఎవ్వడు పెద్దగా పట్టించుకోడు. అంటే వ్యవస్థల్ని నాశనం చేసేస్తే పట్టించుకొని గుర్తుపెట్టుకుంటామేమో. ఇప్పుడు చంద్రబాబు అదేంటి పుష్కరాలు అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎప్పటికీ గుర్తుంటది. పాలెం బస్ ఇన్సిడెంట్ ఎప్పటికీ గుర్తుంటది. కానీ హామీలు లేట్‌గా నెరవేర్చారంటే అది గుర్తుండదు. జగన్ అయినా గుర్తుండదు. చంద్రబాబు అయినా గుర్తుండదు. సిపిఎస్ రద్దు చేస్తామని జగన్మోహన్ రెడ్డి చేయలే గుర్తుపెట్టుకున్నాం. మేమేం గుర్తుపెట్టుకోలే అది. మందు క్యాన్సెల్ చేస్తాం దానేం అంతేం గుర్తుపెట్టుకోలే. ఆఖరి 1 ఇయర్‌లో ఇవన్నీ అక్కడక్కడ ఇదవుతాయి తప్ప ఫైనల్‌గా మెయిన్ ఫీల్ గుడ్ లేపోతే చంద్రబాబు అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ అయితే ఏంటి, జగన్ అయితే ఏంటి ఓడించి అవతల పడేస్తాం. మోడీ అయితే ఏంటి అది వేరే విషయం. సో, ఈ జత్వాని అంశం అనేది డైవర్షన్ గాదు. ఈ మూర్ఖపు మాటలు మానుకొని ఇప్పటికైనా తప్పు చేసి ఉంటే జగన్ టైంలో ఒప్పుకుని, అవును మా టైంలో తప్పులు జరిగినియి. మేము సరి చేసుకుంటాం అని ఒప్పుకుంటే, లేదా చంద్రబాబు టైంలో 14, 19 ఏం జరగలేదు తప్పు. బోలెడు తప్పులు జరిగినాయి చంద్రబాబు హయాంలో. అవన్నీ గూడా ఒప్పుకుంటే ఓకే. ప్రజలు గూడా మెచ్చుకుంటారు. ఓకే అనుకుంటారు గానీ, డైవర్షన్ అని చెప్పడం చాలా తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఏ రకంగా ఈ అంశం వీళ్ళని కూటమి వాళ్ళని కొంపముంచిందంటే, కరెక్ట్‌గా అమ్మాయి ముంబై నుంచి వచ్చి కంప్లెయింట్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతది. ఇది హైలైట్ అవుతది. అంటే కావాలని గాదు. హైలైట్ ఆబ్వియస్‌లీ అవుతది. జగన్మోహన్ రెడ్డి సర్కార్‌కి జగన్మోహన్ రెడ్డి సర్కార్‌లో ఏం చేశారనే దానికి బ్యాడ్ అవుద్ది అనుకునే టైంకి కరెక్ట్‌గా ఇక్కడ గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ జరిగింది. అయితే గుడ్లవల్లేరు ఇన్సిడెంట్‌లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ యొక్క రెస్పాన్స్ ఉంది. పర్వాలేదనే విధంగా ఉంది తప్ప అప్రిషియబుల్‌గా, హైలీ అప్రిషియబుల్‌గా, గుడ్‌గా లేదు. ఎందుకు లేదంటే ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఆమె ఒక లేడీ. ఆమె వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఏమైనా హత్య జరిగిందా? మానభంగం జరిగిందా? కాదు. కానీ ఎళ్ళాలి. ఎందుకెళ్ళాలి? 300 మంది ఆడపిల్లలు ఇంట్లో వాళ్ళు చిన్నప్పటి నుంచి భయంగా పెంచుతున్నారు. మన సొసైటీ దరిద్రపు సొసైటీలో ఆడపిల్లలు. ఆ భయంతో ఉంటారు. కాలేజ్ మేనేజ్‌మెంట్ శత్రువుగా తిరిగింది. మన చుట్టూ తిరిగినటువంటి ఒక అక్క అని పిలిచేటువంటి ఒక లేడీ మన బాత్రూముల్లో వీడియోలు పెట్టి మొత్తం మనం స్నానం చేసే వీడియోలన్నీ తీసుకొచ్చి నెట్‌లో పెట్టేశారు. అది ఎవడు చూస్తున్నాడో ఏంటో తెలీదు. ఈ రకమైనటువంటి ఫియర్‌తో వాళ్ళు వణికిపోతున్న టైంలో ప్రభుత్వం కేవలం అధికారులను పంపించడం, లేకపోతే కొల్లు రవీంద్ర లాంటి మంత్రులను పంపించి ఊరుకోవడం ఏంటి? పవన్ కళ్యాణ్ ఎందుకెళ్ళరు? జగన్మోహన్ రెడ్డి ఎందుకెళ్ళరు ఎక్స్ సీఎం? ప్రెజెంట్ సీఎం చంద్రబాబు ఎందుకెళ్ళరు? అసలు ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఎందుకెళ్ళరు? ఇవి ప్రజల మధ్య వస్తున్నటువంటి క్వెషన్‌లు. అందువల్ల ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి వ్యవహారం హైలైట్ అవుతుందేమో అనుకున్నారు గానీ, మొత్తానికి ఆ అమ్మాయికి ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్, ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాటాడారు. మనం ఇంకో వీడియోలో చేద్దాం దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఆ అమ్మాయి క్యారెక్టర్‌ని బ్యాడ్ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఎట్లా పోర్ట్రే చేస్తున్నారంటే చూసారా? ఇట్లాంటి బ్యాడ్ వాళ్ళంటుంది. బ్యాడ్ క్యారెక్టర్ ఉన్నటువంటి అమ్మాయికి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తుంది చంద్రబాబు ప్రభుత్వం. కానీ ఇంతమంది ఆడపిల్లలు వాళ్ళు ఏడుస్తూ, అరుస్తున్న వీడియోలు బయటకొచ్చినాయి గదా! మీరు పెయిడ్ ఆర్టిస్ట్‌లని ఆళ్ళ మీద ముద్రేసినా, వాళ్ళు ఫేక్ చెప్తున్నారని చేసినా 300 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌ని
ఒకే ఏ జగన్మోహన్ రెడ్డో, ఏ చంద్రబాబు కావాలని ఆళ్ళని మానిప్యులేట్ చేసి, ఏ పవన్ కళ్యాణో, మోడీయో మానిప్యులేట్ చేసేసి అవతలోళ్ళ మీదకి ఆళ్ళని ఉసిగొల్పడం ఇంపాసిబుల్ అది. జోక్ అది. ఇట్ వోంట్ హ్యాపెన్. మూర్ఖపు మాటలు మాట్లాడుకోవాలి. మానుకోవాలి టీడీపీ వాళ్ళు. వైసీపీ చేస్తుంది ఆళ్ళతో అని మాట్లాడడం. లేతే జత్వానీని టీడీపీయే తీసుకొచ్చిందని వైసీపీ వాళ్ళు మాడి మూర్ఖపు మాటలు మానుకోవాలి. 2 ఈక్వల్లీ ఇంపార్టెంట్. బట్ ఇటువైపు దానికి వీళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం అనేది వీళ్ళ కొంపే ముంచుతోంది. కూటమి ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల వద్దకు వెళ్లి వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగి ఉంటే, పోలీసు రక్షణ పెట్టారు. మహిళా పోలీసులనే పెట్టారు. కానీ కాదు గదా! స్టేట్ వైడ్ ఉన్నటువంటి ఒక పెద్ద లీడర్ దిగొస్తే ఇటువైపు హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు వస్తే చాలా బాగుండేది. వాళ్ళకి మోరల్ సపోర్ట్ కావాలి. ఇటువైపు నుంచి ఆయన పేరేంటి? జగన్మోహన్ రెడ్డి వస్తే జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ ఎక్కి ఆయన లండన్ వెళ్ళిపోతున్నారు ఆయన. బాధ్యత లేకపోతే ఎట్లా వీళ్ళందరికి?